పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం సత్యంతో జీవించడానికి ఎన్నో అద్భుతమైన పుస్తకాల యొక్క విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనం గత 14 ఎపిసోడ్లుగా ద వాయిస్ ఆఫ్ బాబాజీ అనేటువంటి నీలకంఠం గారి ద్వారా మనకు అందించారు బాబాజీ వారు. ఆ ఎపిసోడ్స్ మనం గత 14 ఎపిసోడ్లుగా చేసుకుంటూ వస్తున్నాం. నేటి సత్యదర్శనంలో ద వాయిస్ ఆఫ్ బాబాజీ ఎపిసోడ్ 15వ ఎపిసోడ్లో ఉన్నాం. సో ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. ధ్యాన రామాయణం అనేది అద్భుతంగా బోధించి ఆ తర్వాత అనస్తాస్య పుస్తకాన్ని మనకు తెలుగులోకి పరిచయం చేశారు పిఎంసి ద్వారా, సత్యదర్శనం ద్వారా. వారే సురేష్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ఎపిసోడ్ 15 సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 15 ఎపిసోడ్లుగా మాట్లాడుతున్నాం బాబాజీ వారి యొక్క జ్ఞానాన్ని. రైట్. సో ఇంతకుముందు 14 ఎపిసోడ్స్ ద్వారా ఓవరాల్గా ఏమైనా గ్లిమ్స్ ఇస్తారా? గ్లిమ్స్ అంటే ఫస్ట్ మనకు అంటే చెప్పింది ఏంటంటే గురువు పట్ల విధేయతతో ఉండాలి. ఇంపార్టెంట్ పాయింట్ అది. అది డైరెక్ట్ వారే చెప్పారు. ఎస్. గురువుకి అంటే ద్రోహం కానీ ఇంకా వేరే రకమైన అటువంటి చేసిన ఏ గురువు యొక్క స్థానంలో కూడా ప్లేస్ ఉండదు. ఒక్క గురువు దగ్గర ఎలాగైనా అలా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏ గురువు దగ్గర స్థానం దొరకదు. అందరు గురువులు ఒక్కటే అనే సత్యాన్ని ఆ కర్మే మనల్ని తోచేస్తుంది. ఓకే. అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళే మహాయోగం మనకు ఉందంటే ఎంతో అద్భుతమైన విషయమే. ఎస్. వా, ఇది అల్టిమేట్ పాయింట్. అవును. గురువు సశరీరంతో ఉన్నా, ఉన్నత లోకాల్లో ఉన్నా గురువే. అంతే. గురువును మించిన శిష్యులం ఎప్పటికీ కాదు. వారి బాటలో వెళ్ళడమే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి 3 ఒకటే అని చెప్పరు. ఏంటంటే ఒకటి భగవంతుడు, 2 గురువు, 3వది సెల్ఫ్ రియలైజేషన్, నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఈ 3 పేర్లు మాత్రమే డిఫరెంట్, కానీ 3 ఒకటే. గురువు, భగవంతుడు, నిన్ను తెలుసుకోవడం. ఓ, ఈ 3 ఒకటే. ఈ 3 ఒకటే. ఈ 3లో నువ్వు ఏది తెలుసుకున్నా మిగిలిన 2 ఆటోమేటిక్లీ నీలోనే ఉన్నాయి. గురువుతో ఉంటే భగవంతుని తెలుసుకున్నట్టే, నిన్ను నువ్వు తెలుసుకున్నట్టే. భగవంతునితో ఉంటే ఈ 2 అర్థమైనట్టే. మనల్ని మనం తెలుసుకున్నా భగవంతుడు, గురువు మనతో ఉన్నట్టే. వావ్, ఇది అల్టిమేట్ పాయింట్ సార్. సరే, ఈ ఎపిసోడ్ ద్వారా మనసు యొక్క లక్షణాలు ఏమని చెప్తున్నారు సార్ బాబాజీ వారు? మనసు ప్రతి మనిషిలో ఉంటుంది కాబట్టి మనిషి అయినాడు. మనసుతో ఉన్నాడు కాబట్టి మనిషి అయినాడు. ఓకే. సో ఆ నిర్వచనం కూడా మనసు నుంచే వచ్చింది. ఎందుకంటే పైన మనసు ఉన్నది కాబట్టి అప్పుడు దేవుడు అవుతాడు. దివ్యుడు అంటే దేవుడు. ఇక్కడ జన్మ తీసుకున్నాడంటే మనిషి అంటే మనసు ఉంది, మనసుతో ఉన్నారు ఒక పదార్థం. ఆ మనసు యొక్క లక్షణాలు ఏంటంటే ఫస్ట్ పుట్టిస్తుంది. ఓకే. తర్వాత దాన్ని మన ఉనికిలోకి తీసుకొస్తుంది. 3వది ఏంటంటే దాన్ని పెంచుతుంది. పుట్టిస్తుంది, ఉనికిలోకి తీస్తుంది, దాన్ని పెంచుతుంది. తర్వాత దాన్ని తగ్గిస్తుంది. మళ్ళీ ఇది ఒకటి. తర్వాత దాన్ని నశింపజేస్తుంది. కంప్లీట్గా లేకుండా కూడా చేస్తుంది. తర్వాత దాన్ని కంప్లీట్గా మన ఫ్రేమ్ నుంచే తీసేస్తుంది. నశించడం అంటే ఒకటి, నశించడం అంటే తగ్గడం, అంటే దాని యొక్క ఇది డౌన్ గ్రేడ్ అవడము. తర్వాత ఏమీ లేకుండా చేస్తుంది. కంప్లీట్ డిస్ట్రాక్షన్ అండ్ డిస్ట్రాక్షన్. ఓకే. డికే అంటే తగ్గడం, రిమూవ్, కంప్లీట్లీ డిస్ట్రాయ్. సో ఈ 6 లక్షణాలు ఉన్నాయి మనసులో. సృష్టి ఎక్కడో జరుగుతుంది అనుకోకండి, సృష్టి జరిగేది మనసులోనే. ఒక ఆలోచన వచ్చింది అంటే ఇంకా అది మేనిఫెస్ట్ కాలేదు. సో ఆలోచనే సృష్టికి మూలము అని మనసు నుంచే జరుగుతుంది. ఎవరైతే మనసును బాగా అర్థం చేసుకుంటారో వాడు అద్భుతంగా సృష్టికర్త అవుతాడు. మనము మనసుని అర్థం చేసుకోకుండా అది ఒక అడ్డంకి అనుకుంటున్నారు. కాదు, అది అర్థం చేసుకుంటే సృష్టి మీ చేతిలో ఉందంటే అర్థము. సో దాన్ని ఎప్పుడు నిందించకండి, దాన్ని అపనిందలు చేయకండి. అది లేకపోతే మీ జీవితంలో ఏమీ ఉండదు. ఒక చచ్చిన పాము లాగబడి ఉంటారు.
అది ఉంటేనే బుసలు కొడతారు, రకరకాల రంగులు చూపిస్తారు, మీరంటే వేరే వాళ్ళకి భయం వస్తుంది. అది లేకపోతే ఏమీ ఉండదు. సో దాన్ని అర్థం చేసుకోండి. సో 6 ఏంటంటే ఒక ఆలోచన వస్తుంది అంటే ఆలోచనని భర్తీ ఇచ్చారు మీరు, అంతవరకు లేదు అది. అంటే పుట్టుక. మీరే పుట్టుక ఇచ్చారు, తర్వాత ఏం చేస్తారు, దాన్ని ఉనికిలోకి తీసుకొచ్చారు. రియాలిటీ. ఎందుకంటే ఆలోచన కనిపించదు, మనసు ఎవరికి కనిపించదు. ఇప్పుడు మీకు ఆలోచన వచ్చింది, ద వాయిస్ ఆఫ్ బాబాజీ నేను చదివాను, పిఎంసి ద్వారా అందించాలి. ఎస్. పుస్తకం మీ దగ్గరకు వచ్చింది, చదవాలన్న ఆలోచన వచ్చింది, చదివిన తర్వాత దీన్ని అందించాలి. ఎస్. రియాలిటీలోకి తెచ్చారు. పిఎంసికి వచ్చి చెప్తే అది రియాలిటీకి వచ్చింది. ఏమైంది, ఇది ఎంతమందికి వెళ్తుందో ఈ జ్ఞానం పెరుగుతూ ఉంది, ఇంక్రీజ్. తర్వాత ఏమవుతుంది, కంటిన్యూస్ కాదు కదా, 15 ఎపిసోడ్లు అయినాయి, ఇంకా 2 ఉంటాయి, అయిపోతాయి. ఏ పనైనా తీసుకుంటే అది కొన్ని అవుతుంది, తర్వాత ఆగుతుంది, తగ్గిపోతుంది న్యాచురల్గా. ఇలా వెళ్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ ఇలా వస్తుంది. తర్వాత దాని యొక్క డికే అంటే దాని ప్రాధాన్యత తగ్గిపోతూ వస్తుంది, లాస్ట్కి లేకుండా పోతుంది. ఇక్కడ మనము బాబాజీ మెసేజ్ తీసుకున్నాం కాబట్టి, ఇది ది వాయిస్ ఆఫ్ బాబాజీ, ఇది సబ్జెక్ట్ వేరు, ఇది మనం ఆలోచించలేదు, ఇది మనకు ఆలోచన ద్వారా గురువులు అందించారు. ఇది మనసు ప్రమేయం కాదు, మనం అనుకోని ప్రణాళిక వేసింది కాదు, మనం జస్ట్ అలైన్ అయినాం భగవంతుని దాంతో, కాబట్టి మన ద్వారా ఇది జరిపించబడుతుంది. మనసు అలా కాదు, మనసు ఎప్పుడు భౌతిక మీదనే ఆధారపడుతుంది. సో ఎగ్జాంపుల్, అది సరిగ్గా ఇది సరైనది కాదు. మహావతార్ ది వాయిస్ ఆఫ్ బాబాజీ, ఒక యోగి ఆత్మకథ, పత్రిజీ సందేశాలు, ఇవన్నీ మనసుకు సంబంధించిన లేనిది, కంప్లీట్. దీన్ని మనం రిలేట్ చేసుకోలేము. అవునవును, ఆ ఆలోచన వరకే తీసుకుంటాం తప్ప దీన్ని మనం ఎక్కడ పోల్చడానికి లేదు. కానీ ప్రపంచంలో ఆలోచన తీసుకోవచ్చు. నేను ఒక బిల్డింగ్ కట్టాలి, ఆలోచన వచ్చింది అంతే. ఏమవుతుంది ఇప్పుడు, దాన్ని కట్టాలి అంటే మేనిఫెస్ట్ చేయాలి. సో దాన్ని ఎగ్జిస్టెన్స్ తెచ్చేదానికి లోను ఇంకా రకరకాలుగా డబ్బులు సంపాదించి దాన్ని చేస్తాడు, బిల్డింగ్ కడతాడు. ఏమవుతుంది, అంతవరకు బిల్డింగ్ లేదు, ఇప్పుడు బిల్డింగ్ అవుతుంది. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ బిల్డింగు విసుగొచ్చేసి మెయింటెనెన్స్ పెరుగుతుంది, ఇంకా రకరకాలు పెరుగుతాయి, దీన్ని ఎట్టన్నా వదిలించుకుందామంటాడు. తక్కువ వచ్చినా సరే అమ్మేసి దీన్ని వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని, అంటే డిక్రీజ్ అవుతుంది, అంటే మోహం తగ్గింది, ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు దాన్ని ఎట్ట వదిలించుకోవాలని చూస్తాడు సెకండ్ హాఫ్. సో ఎంతో ఒక అమ్మీరా 1,00,000 తగ్గినా ఏమన్నా కానీ అక్కడి నుంచి బయట రావాలంటాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, వాడు కొంటే వాడేమన్నా ఉంటాడా, ఎందుకంటే అది ఆల్రెడీ ఫుల్కి వెళ్ళి ఇప్పుడు అన్ని ప్లంబర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి దాని యొక్క ఆయువు అయిపోయింది. సో అది అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది, అది అందరూ ఖాళీ చేస్తూ వస్తారు, ఇది పాత బిల్డింగ్ ఏంది ఎప్పుడు పడిపోతుంది అనేసి, అంటే డికే స్టార్ట్ అయింది. ఒక ఫైన్ రోజు ఏమవుతుంది, దీన్ని కొట్టేసి ఇంకొక బిల్డింగ్ కడదామని ఇంకొక ఆలోచన స్టార్ట్ అవుతుంది, ఇంకొకరి ఆలోచన. అంటే ఈ 6 చేయించేది ఎవరు, మనసే. సో ఒక ఆలోచన వచ్చిందంటే పుట్టుక, అది కంప్లీట్ అయ్యి డిస్ట్రాయ్ అయిపోయిందంటే అది కంప్లీట్ అయినట్టు. ఇలాంటి పుట్టు అంటే కోట్లు ఉన్నాయి మనిషి దగ్గర, ఒక మనసు దగ్గర. ఓకే, అది. సో మనస్సు అనేది ఇన్ని లక్షణాలతో కూడుకొని ఉన్నది అని చెప్పి మనిషిని రూల్ చేస్తుంది. మరి ఈ మనస్సు ఆహారంగా ఏం తీసుకుంటుంది అని చెప్పారు సార్ మా బాబాజీ వారు. ఇది అంటే మనము సూక్ష్మంగా కానీ అర్థం చేసుకుంటే, పత్రిసారి ఎందుకు శుద్ధ సాత్విక ఆహారము, అది కూడా పిరమిడ్ మాస్టర్ వండాలి, తర్వాత అనస్తాసియా మేడం దానికి యాడ్ చేసిందంటే మనమే దాన్ని పండించాలి. ఒక్కొక్క మాస్టర్ మనకు ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్తున్నారు. ఇక్కడ బాబాజీ ఏం చెప్తారంటే, మనం తీసుకునే ఆహారాన్ని 3 రకాలుగా విభజించారు. సో చూడండి, ఒక 10 సంవత్సరాల క్రితం మనమే ధ్యానంకి వచ్చినా రాకపోయినా ఎక్కువ సాలిడ్ తీసుకునేవాళ్ళం. ఇది ఘన పదార్థం బాగా ఉండాలి. ఘన పదార్థం మీరు ఎంత తీసుకుంటే దాంట్లో ఎక్కువ బయటికి వెళ్ళిపోతుంది. మిక్సీలో ఒక పైనాపిల్ వేస్తే, లేకపోతే ఒక చెరుకు గడ వేస్తే అది అయిపోయిన తర్వాత పిప్పి అని తెలిపోతుంది కదా, అది ఘన పదార్థంలో తీసుకునే ఆహారం. ఆ పిప్పితో ఏమీ పని లేదు. సో అదంతా బయటికి వెళ్ళిపోతుంది శరీరం నుంచి. అంటే మేజర్ మీరు సాలిడ్ ఏం తీసుకున్నారు ఏం చేస్తుంది, ఈ దేహము విసర్జిస్తుంది అని అర్థం. మనం ఏం సాటిస్ఫై అవుతున్నాము, పొట్ట నిండుతుందని చూస్తున్నాం భౌతికంగా. అది పొట్ట నిండుతుంది
కానీ వెళ్ళిపోయేది దాని పనికి వచ్చేది ఎంత చాలా తక్కువ పనికి వచ్చి మిగతాది అంతా అన్డైజెస్టెడ్ ఫుడ్ ద్వారా వెళ్ళిపోతుంది. అంటే ఎంత పని కల్పిస్తున్నారు మీ శరీరానికి, అంటే ఎంత శక్తి తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఎంత వినియోగిస్తున్నారు. ఇన్కమ్ వచ్చేది చూస్తున్నాం కానీ ఖర్చులు ఎన్ని ఉన్నాయో చూడట్లేదు. సో ఆ వ్యర్థమైనవన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంకా రెండు మిగులుతాయి. తీసుకున్న ఆహారంలో వ్యర్థము అంటే సాలిడ్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు మిడిల్ అంటారు. మిడిల్ ఏంటంటే ఈ దేహ పోషణ కోసము అది తీసుకుంటుంది, అది మిడిల్ పోర్షన్. ఇవి రెండు కాకుండా సూక్ష్మంగా ఉంటుంది ఎసెన్స్. ఒక గ్రంథం యొక్క ఎసెన్సు ఒక పేజీలో రాసేస్తాడు బాగా పట్టున్న ఒక రచయిత గ్రంథాన్ని మొత్తం. అదే మనము ఒక ఆధ్యాత్మికవేత్త దగ్గరికి వెళ్ళామనుకోండి, అతను జీవితం మొత్తము కలబోసేసి ఇంకేమీ చెప్పడు. 2 పదాలు 1 పదంతో నువ్వు ఎలా ముక్తి పొందుతావు, నీ సకల సమస్యలు ఎలా పోతాయని 1 పదం 2 పదాలు చెప్పేస్తాడు. అంటే ఒక జీవితంలో ఒక బుక్కుని ఎలాగైతే ఒక పేజీలో రాస్తారో అలాగ గురువులు ఏం చేస్తారు, అన్నీ దీంట్లో ఉన్నాయిరా, ఇదొక్కటి నువ్వు చదివితే నీకు అన్నీ వచ్చేసినట్టే. హింసా చోడో హంసా పకడో అని ఒకటే లైన్ ఇచ్చారు. ఇంకేం లేదు, అది ఒక్కటి చేస్తే నీకు ముక్తి వచ్చినట్టే. శ్రద్ధ సబూరి అయిపోయింది. ఇంకా నువ్వెవరో తెలుసుకో, ఈ చిన్నవి సరిపోతుంది అంతే. సో అలాగా ఏం చేస్తారంటే ఆ ఎసెన్స్, మనం తినే మొత్తం ఎసెన్స్ ఏదైతుందో అది బ్రెయిన్కి వెళ్తుంది. చూడండి, ఫస్ట్దేమో విసర్జించేస్తారు, ఎక్కువ భాగం వెళ్ళిపోతుంది. రెండోది బాడీ యొక్క డెవలప్మెంట్కి పనికొస్తుంది, జీవకణాలు ఉన్నాయి కాబట్టి. మూడోది ఎసెన్స్, ఆ సారం ఏదైతుందో జ్యూస్, ఒక చెరుగ్గడ మొత్తం తీస్తే ఎంతైతే ఆ జ్యూస్ వస్తుందో ఆ జ్యూస్ మాత్రమే బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్ ద్వారా మైండ్ పనిచేస్తుంది. భౌతికంగా బ్రెయిను అది పనిచేసే చేష్టలు కనిపించని మనసు. ఎసెన్స్ తినే ఆహారమే ఫుడ్ బ్రెయిన్ని మనసుని తయారు చేస్తుంది. ఎస్, అందుకే జైసా అన్ వైసా మన్ అన్నారు. మనసు ఎలా ఏర్పడుతుంది అంటే మనం తీసుకునే ఆహారము. శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటే దాని యొక్క ఎసెన్స్ వెళ్తుంది కాబట్టి సాత్వికుడు అవుతాడు, సాధువు అవుతాడు. మనము మాంసం ఇవి తీసుకుంటే ఆ క్రూరత్వం వెళ్తుంది కాబట్టి దాని యొక్క ఫలితాలే అది చేష్టల్లో వస్తాయి. సో ఆహారం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అది సో మనసుకు ఇవ్వాల్సిన ఆహారం ఏంటో ఇంత అద్భుతంగా చెప్పారు. ఎస్, అంటే కృష్ణ భగవాన్ల వారు కూడా భగవద్గీత ద్వారా చెప్పారు. అవును, పత్రి సార్ సింపుల్ లైన్లో చెప్పారు. అంటే అందరు చెప్పిండ్రు, వీరు కూడా నీలకంఠం గారి ద్వారా ఇది అందించారు. వా, మనసు గురించి ఎన్ని డీటెయిల్స్ ఇచ్చారు సార్. లక్షణాలు, ఇవ్వాల్సిన ఆహారము. బ్రెయిన్ కనిపిస్తుంది కానీ మనసు కనిపించదు. ఇది చెప్పారు. మీకు బ్రెయినే కనిపిస్తుంది, మనసు ఎక్కడ కనిపిస్తుంది? కనబడదు. అది ఇన్విజిబుల్. మన ఆలోచన రూపంలో తెలుస్తుంది తప్ప తెలియదు, కనబడదు. అది ఆలోచన రూపంలో కూడా తెలియదు. అది పని చేసినప్పుడు ఆ పని చేస్తే వచ్చే మేనిఫెస్టేషన్ చూసి పలానా మనిషి ఈ మనసుతో ఉన్నాడు అనుకుంటాం కానీ అచ్చా ఓకే. అది ఆలోచన పసిగట్టేది గురువులు, ఆ అతీంద్రియ శక్తులు ఉండేవాళ్ళు. కామన్గా పీపుల్కి లేదు కాబట్టి మనం పత్రి సార్ దగ్గరికి వెళ్ళగానే మన ఆలోచనను స్కాన్ అయిపోతుంది మొత్తం. ఇవ్వాల్సిన జ్ఞానం ఇస్తూ ఎస్, మనకు కాకుండా ఎవరికో చెప్పినా మనకు అందేటట్టు చేస్తారు. అవును, నోటితో డైరెక్ట్ చెప్పకపోయినా టెలిపతిగా కూడా మనకు అర్థమైపోతుంది. అవును, అది. సో మనసు గురించి మనం ఇచ్చే ఆహారమే మన మనసుని అద్భుతంగా తయారు చేస్తుంది అని ఇక్కడ ఎసెన్స్. వండర్ఫుల్ సార్. మనసు గురించి చెప్పారు. ఇప్పుడు ఆత్మ దాన్ని వ్యక్తీకరించడానికి వచ్చే అడ్డంకులు ఏమని చెప్తారు? ఇప్పుడు మనసుని తెలుసుకున్నాం, ఆత్మ ఉంది, దాన్ని వ్యక్తీకరించేటప్పుడు అడ్డంకులు వస్తాయి కదా, దాని గురించి ఏం చెప్తారు బాబాజీ? ఇప్పుడు ఆత్మ, బాబాజీ ఏం చెప్తాడు, ఎప్పుడు ఆత్మ తనను తాను అంటే నాకు నాశనం లేదు, నేను అనంతంగా ఉన్నాను, ఇంకా నాకు అందరూ ఒకటే అనేది ఎప్పుడు చెప్పాలనుకుంటుంది. అది స్ట్రగుల్ చేస్తూనే ఉంటుంది. ప్రతి మనిషిలో ఉంది కాబట్టి అది చెప్పాలనే చూస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్ బయట రావాలి, వీడు తెలుసుకోవాలి నన్ను అని ఉంటుంది. కానీ అడ్డంకులు ఏవి? మనసు. అదేం చేస్తుందంటే ఒక భయం క్రియేట్ చేస్తుంది. రెండోది అటాచ్మెంట్,
2 పదాలు అక్కడ వాడారు. ఒకటి ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానము. అజ్ఞానం చేత ఏం అవుతుంది, ఆ సత్యం బయటికి రాదు. ఆత్మకు ఉంది చెప్పాలని, కానీ అడ్డంకి ఏంటి, అజ్ఞానం అనేది. రెండోది అటాచ్మెంట్, దేన్నో పట్టుకొని ఉంటావు, దాన్ని వదలలేదు కాబట్టి ఆత్మ దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు. సో ఒకటి అజ్ఞానము, రెండోది అటాచ్మెంట్ అంటే బంధం. దాని మీద ఇప్పుడు ఒక వస్తువు ఉంది, దాని మీద బంధం ఏర్పడిపోయింది. నేను అన్నిటికీ అతీతుడిని ఆత్మ చెప్తుంది, కానీ మనం దేన్ని పెట్టుకున్నాము, ఒక కారునో, వస్తువునో, వ్యక్తులనో, ఒక బిల్డింగ్నో, లేకపోతే నగలనో, ఒక మనిషి యొక్క సాన్నిహిత్యమో, పిల్లల పట్ల ప్రేమో, లేకపోతే కోపము, ద్వేషము, పగ, ఏదో ఒక దాన్ని అటాచ్ పెట్టుకున్నాం. కాబట్టి ఆ శాశ్వతత్వము బయట ఎక్స్ప్రెస్ కావట్లేదు. ఇవి రెండు తీసేసినప్పుడు లోపల ఏముంది, అది అద్భుతంగా ప్రకటించబడుతుంది. సో అజ్ఞానము, బంధము ఈ రెండే అడ్డంకులు ఆత్మ వ్యక్తీకరణ చేయకుండా. అందుకే పత్రి సారు కానీ ఆది శంకరాచార్యులు చెప్తారు, పద్మపత్ర మీమాంబస. ఉండు జీవితంలో, కుటుంబంలో ఉండు, సంసారంలో ఉండు, కానీ ఎలా ఉండాలి, ఆ పద్మం ఎలాగైతే ఉంటుందో ఆ జ్ఞానంతో ఉన్నప్పుడు ఉంటావు, కానీ దాన్ని పట్టించుకోవు. అన్నిట్లో ఉంటావు. యాక్షన్ అండ్ రియాక్షన్ రెండు ఉండవు, ఎందుకంటే అది మనసు చేసే పని. నువ్వు వచ్చింది విట్నెస్ కోసం, హ్యూమన్ బీయింగ్. డూయింగ్ అయిపోయింది. యాక్షన్ రియాక్షన్ ఉండకూడదు. చేస్తున్నాం అంటే చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఇది చేస్తున్నాం ఒక పని, ఇప్పుడు ఇది అందించబడుతుంది, అలా ఉన్నాం మనం, మన ద్వారా అలా ఫ్లో అవుతుంది అంతే. యోగానంద పరమహంస గారు చెప్తారు, ఒక సినిమా చూస్తావు కదా, నువ్వేమన్నా చేయలేవు, ఏం చేయలేవు సినిమాలో, అలా ఇటు ఉండి చూడాల్సింది అంతే. ఇక్కడ ఏం జరిగినా మనం నీకు అన్ని ఫీలింగ్స్ వస్తాయి బాగా చూసినప్పుడు మొత్తం అయితే, కానీ నువ్వేం చేయలేవు, ఎందుకంటే చేసేదానికి కూడా నువ్వు ఏం లేదు, ఓన్లీ చూడడమే. అదేలాగా విశ్వ చలన చిత్రం చూడు. విశ్వ చలన చిత్రం, ఇదేంటి, ఇది సినిమా డబ్బులు ఇచ్చి సినిమా చూస్తున్నాం. ఇప్పుడు డబ్బులు ఇస్తేనే కదా ఈ భూమి మీదకి వచ్చినావు, ఏదో ఒక పుణ్యాన్ని అక్కడ తాకట్టు పెడితే భూమి మీద ప్రవేశం దొరికింది. ఇక్కడికి వచ్చినాక ఆ సినిమా ఎలా చూస్తావో ఇక్కడ కూడా ఈ విశ్వంలో ఏం జరుగుతుందో ఆ సినిమా చూడు. నేను మారస్తానండి కాదు, ఆ సినిమాలో ఏముంది సబ్జెక్ట్, దాని నుంచి నువ్వు ఏం నేర్చుకుంటావు, అది నేర్చుకునే దానికి సినిమా థియేటర్కి వచ్చాం. కానీ నువ్వు చెప్తే ఆ డైరెక్టరు, ఆ ప్రొడ్యూసరు, ఆ యాక్టర్లు నీకు అనుగుణంగా మారరు. అల్టిమేట్ సార్, అసలు అది చెప్తుంటే ఒక డిఫరెంట్ వైబ్రేషన్ ఉంది. ఇప్పుడు సినిమాలో ఎన్నో భావాలు ఎగిసిపడుతున్నా ఏం చేయలేము, అలా కూర్చొని చూస్తున్నాం అంతే, విట్నెస్ లాగా. భూమి మీద ఎన్నో జరుగుతాయి, దాన్ని చూస్తూ ఉంటే జరిగింది జరగంది ఇవన్నీ కూడా క్రియేట్ చేసేది మైండ్, అన్నీ చేసేది మైండే. దాన్ని నేర్చుకోవాలంటే దాన్ని గమనించాలి, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతే యాక్షన్ వస్తుంది, రియాక్షన్ వస్తుంది, నువ్వే మర్డర్ చేస్తావు, మళ్ళీ నీకు తెలియకుండా మర్డర్ చేసేస్తావు, మళ్ళీ దాని ఫలితాన్ని నువ్వే పొందుతావు. కానీ చూస్తే నేను ఎవరు జైల్లో వేయడు, ఎందుకంటే నువ్వు 3 గంటల కోసం వచ్చావు, తర్వాత వెళ్ళిపోతావు. సినిమా ఎలా ఉంది ఏమని నిన్ను ఎందుకు అడుగుతారు, డైరెక్టర్కి వాళ్ళకి ప్రాబ్లం, కానీ నీకేం ప్రాబ్లం, నువ్వు నేర్చుకుంటావు ఏది ఆ సినిమాలో ఏం జ్ఞానం ఉందని. అదేలాగా భూమి మీదకి వచ్చిన మనము ఇక్కడ ఇన్ని జరుగుతున్నాయి కదా, దీన్ని జ్ఞానం తీసుకొని మన లోకానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను ఉండిపోతాను అంటే నువ్వు ప్రొజెక్టర్ ఆన్ చేసేవాడు కాదు, దాంట్లో స్వీపరు కాదు, ఓనర్ అంతకన్నా కాదు. ఓన్లీ మనం ఎంజాయ్ చేయాలి, సినిమా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. ప్రేక్షకులం అంతే. ఈ విశ్వ థియేటర్లో, ఈ యూనివర్సల్ థియేటర్లో ఒక చలన చిత్రం, విశ్వ చలన చిత్రంను ప్రేక్షకులం మనం. అటు స్క్రీను కాదు, ఆపరేటర్ కాదు, స్వీపరు కాదు, ఓనర్ కాదు, డిస్ట్రిబ్యూటర్ కాదు, డైరెక్టర్ కాదు, ఎంతకన్నా కాదు, ఒక ప్రేక్షకుల్లాగా చూడాలి. మనిషి ఏం చేస్తాడు, అనలైజ్ చేస్తాడు, వాడికి ఎంత డబ్బు వచ్చును, ఆ హీరోకు మంచి పేరు వచ్చిందా చెడ్డ పేరు వచ్చిందా, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది, విలన్ ఏమైనాడు, ఇది కాకుండా దీనికోసం నువ్వు రాలే. ఈ అమ్మాయి కాకుండా ఈ అమ్మాయి అయితే ఇంకా బాగా యాక్ట్ చేసేది కదా, కథ ఇలా కాకుండా అలా ఉంటే, క్లైమాక్స్ ఇలా ఉంటే. దీనివల్ల సార్ సినిమాల్లో ఇప్పుడు అది కదా తర్జన భర్జనలు అవుతున్నారు. ఎవ్వరి ఊహకు అందని కథ ఇవ్వాలంటే చూడండి, మరి ఏదైనా సరే ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది, అలా ఉంటే
అంటే సినిమా చూసినప్పుడు అనుకుంటాం Hmm. మన జీవిత సినిమాను కూడా అలా మనం కరెక్షన్ చేసుకుంటే Yes. ఎంత బాగుంటుంది. కరెక్షన్ చేయాల్సి వస్తే మన జీవిత సినిమాలో చేసుకోవాలి. అంతే, ఎందుకంటే మనం పాత్రధారి కాదు. అంటే బయట ఏం చేయరాదు, మనల్ని చూసే దృష్టిని మార్చుకోవాలి. Hmm. అంతే కదా సార్. అంతే. వావ్, Hmm. ఇది నెక్స్ట్ లెవెల్లో చెప్పినట్టున్నారు సార్. అంటే బాబాజీ. బాబాజీ వారు. Hmm. సో మనస్సు, ఆత్మ రెండు చెప్పారు. ఇంకేం చెప్తారు వీటికి సంబంధించి? ఇంకా మనసు యొక్క లక్షణాలు కానీ మనం బాగా గమనిస్తే అది ప్రకృతి, ఛా, నేచర్. మళ్ళీ ఇటు కనెక్ట్ చేశారు. మనసే ప్రకృతి. అది ఇండివిజువల్ అయితే ఒక మనిషిలో ఉండే ఇండివిజువల్ అంటే మ్యాక్రో లెవెల్ అవుతుంది, మైక్రో లెవెల్ అవుతుంది. అదే కాస్మిక్ మైండ్ అంటే ప్రపంచము, విశ్వము ఎలా నడుస్తుందంటే అది మ్యాక్రో అవుతుంది. సో మైక్రో లెవెల్లో ఉండేది ఒక మనిషిలో ఉండే మనసు, మొత్తం విశ్వం నడిపించేది అదే మైండ్ గ్రూప్గా, అది కాస్మిక్ మైండ్. రెండిట్లో ఒకటే లక్షణాలు ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. అచ్చా, యూనివర్సల్ మైండ్కి హ్యూమన్ మైండ్ రెండు ఒకటే. ఒకటి తను అర్థం చేసుకున్నది కాస్మిక్, ఈడింకా నేర్చుకుంటున్నాడు కాబట్టి మైక్రో లెవెల్లో ఉన్నాడు. సో ఇప్పుడు ఇతని ఏదైతే అంటే ఈ మనిషి ఏదైతే ఉన్నాడో మనసు, ఒక విషయాన్ని దీర్ఘంగా ఒకటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయమనండి, ఉండలేడు. ఒకే దాని మీద పట్టుపట్టి దీన్నే ఆలోచిస్తాను నేను 10 నిమిషాలు అని దాని మీద ఆదమాయిషి చేయమని చెప్పండి. ఎప్పుడైతే అనుకుంటాడో వెంటనే అది షిఫ్ట్ అయిపోతూ వస్తుంది. ఆడ ఏకాగ్రత ఉంటేనే మీరు ఒక్కదాని మీద దృష్టి పెట్టగలరు, అంటే సాధన. ఎందుకంటే ఇది అగేన్స్ట్ ద నేచర్. నేచర్ ఎప్పుడు ఒక్క మూమెంట్లో ఉండదు, అది మూమెంట్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఎవరికి అర్థం కానిది నేచరు. వావ్, మీరు చాలా చూసుంటారు. ఇప్పుడు వర్షం పడుతుందని రాసి చెప్తారు, ఎన్ని చేస్తారో ఆడ పడదు. ఏడైతే పడదంటారో ఆడ పడిపోతుంది. అంటే మనము ఎస్టిమేట్ వేయలేము, భవిష్యత్తుని ప్రిడిక్ట్ చేయగలం కానీ ఇలాగే అనే చెప్పలేము. నేచర్ తనకిష్టంగా ఎలాగైనా మార్చుకోగలదు, దాని యొక్క సహజ స్వభావం. ఇది ఇలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎండాకాలంలో వర్షం పడుతుంది, ఒకే రోజులో 3 కాలాలు కనిపిస్తున్నాయి. పొద్దుట చలి వస్తుంది, మధ్యాహ్నం ఎండ వస్తుంది, సాయంత్రం వర్షం వస్తుంది. అంటే నేచర్ని మనిషి అర్థం చేసుకోలేడు, దాన్ని ఆదుమాయిషీ చేసుకోలేడు. అది తనకు తానుగా పని జరుగుతుంది. మనం లెసన్స్ నేర్చుకోవాలి దాని నుంచి. అంటే ఇప్పుడు మన మనస్సు అంటే ఆ ప్రకృతి మనకు నేర్పిస్తుంది, అంతే అంటే కదా. ఇప్పుడు దాన్ని ఎలా మైండ్కి ఎట్లా తీసుకోమంటారు బాబాజీ వారు? రెండు ఒకటే అంటున్నారు. అదే ప్రకృతి, మన మనసు కూడా అంతే, ఒకలాగా ఉండదుగా. అట్లా కనెక్ట్ చేశారు. మనసు ఎప్పుడు కూడా ఒక దాని మీద ఉండదు, ఎప్పుడు మారుతుంటది. ప్రకృతి కూడా అనుక్షణము మారుతూ ఉంటుంది. అది ఎప్పటికప్పుడు, దానికి అసలు ఈ దిగులే లేదు. ఒక పిఎం చచ్చిపోతే ప్రజలంతా బాధపడతారు, దానికి లేదు, ఇంకొకటి కూర్చొని పెడుతుంది. ఒక ఇంట్లో ఒక పెద్ద చనిపోతే లేకపోతే పిల్లలు చనిపోతే ఆ స్థానంలో ఇంకొకటి వచ్చేస్తాడు. అంటే ప్రకృతిలో ఏది ఆగదు, దానికి బాధ అనేది అసలు లేనే లేదు, చింత అనేది లేనే లేదు. తో మనసు కూడా ఏంటి, చిన్న చిన్న విషయాల పట్ల ఆ భావన వచ్చేస్తే అది మీరు ఎంత కష్టం ఉన్నా కానీ కొంత సమయం అయిన తర్వాత వాడు దాన్ని మర్చిపోతాడు. రైట్. ప్రకృతిలో ఎంత గొప్ప మార్పు ఉంటుందో మనస్సు కూడా అంత మార్పు ఉంది. కానీ మనమే దాన్ని పట్టుకొని పదే చేస్తాం. అయినా మరుపు అనేది ఉంది, తప్పదు. అది నేచర్ కాబట్టి రాత్రి పడుకొని నిద్ర లేవగానే రాత్రి అంతా వెళ్ళిపోతుంది అంతే. అది వాహ్, మనస్సుని ప్రకృతితో పోల్చి మరింత అండర్స్టాండింగ్ లెవెల్ పెంచారు సార్. సో మనస్సు లక్షణాలు, మనసు తీసుకునే ఆహారము, మనసే ప్రకృతి ఎలా అనేటువంటి అద్భుతమైన విషయాలు, ఆత్మ వ్యక్తీకరించాలంటే అడ్డంకులు కూడా అద్భుతంగా చెప్పారు. వండర్ఫుల్ సార్. మరి మానవు యొక్క అనంతమైన మానవుని యొక్క అనంతమైన శక్తి ఉందనైతే తెలుసు మనకి. దాని గురించి ఏం చెప్తారు బాబాజీ వారు? ఈ శక్తి అనేది ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనసే అనుకున్నాం, మనసు ఆ శక్తే మనకు వ్యక్తీకరించబడుతుంది. అనంతమైన శక్తే వ్యక్తీకరించబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనసు అనేది 3 గుణాలతో ఉంటుంది ప్రాథమికంగా. తామస గుణము, రాజస ఆది గుణము, మళ్ళీ సాత్విక గుణము.
చూసుకోండి. తమో, రజో, సాత్విక. దీంట్లో కూడా అదే ఉంది కదా. నేచర్లో కూడా 3 ఉన్నాయి, మనసులో కూడా 3 ఉన్నాయి. ఓకే, ఒక మనిషి ఎప్పుడు కూడాను ఒక దాంట్లో స్థిరంగా ఉండడు. చూసుకోండి, ఒకే మనిషి ఒకసారి లేజీగా ఉంటాడు, ఒక పని చెప్పినప్పుడు యాక్టివ్గా ఉంటాడు, మూడోది ఏమి అంటనట్టు ఉంటాడు. అంటే మనిషిలో ఒక సమయము అంటే ఒక క్షణం మీరు తీసుకుంటే ఆ క్షణంలో ఒక గుణమే ప్రధానంగా ఉంటుంది. 3 గుణాలు కలిపేసి మనిషి ఉండడు. ఆ కాల సమయంలో ఒకే గుణం ఎగ్జిబిట్ అవుతుంది. తనలోని అనంత శక్తి ఒకదాని మీద నుండే వస్తుంది. అంతే. ఎప్పుడు ఒక మనిషిలో 3 గుణాలు ఉండలేవు. ఒక్క సమయంలో ఒక గుణమే ఉంటుంది. రైట్. మనము చాలామంది చూసుంటాం, ఇతను ఎంతో యాక్టివ్ అంటారు కదా, ఎందుకు అలా గమ్మును కూర్చున్నాడు అంటే ఆ సమయంలో అతను ఏ గుణంలో ఉన్నాడు? తమోలో ఉన్నాడు. తమ్ములో ఉన్నాడు, గబగబా పని చేస్తున్నాడు. ఒకసారి అదేంద్రా ఇంట్లో ఇట్టున్నాడు, వీడు బయట ఎందుకు బైక్లో అంత స్పీడ్కి వెళ్తున్నాడు? ఇంట్లో చూస్తే వీడు ఉంటాడని మేము అనుకోలేమే. అంటే ఇక్కడ ఒక గుణంలో ఉన్నాడు, అక్కడ గుణంలో మారిపోయినాడు. వాడికి ఈడు అర్థం కాదు, ఈడికి వాడు అర్థం కాదు. అంటే గుణం మారింది, మనిషి వాడే. అంత మనసు మారుతూ ఉంటే గుణం కూడా వాడు చేసే పని బట్టి మనకు గుణం అర్థమవుతుంది. ఓకే, ఏది నిలకడగా ఉండదు. ఆ స్థితిని బట్టి గుణం అర్థం చేసుకుంటాం. గుణాన్ని బట్టి మనము ఈ సమయంలో వాడు ఆ గుణంలో ఉన్నాడు కాబట్టి అలా ప్రవర్తించాడు అని అర్థం చేసుకోవాలి. అంటే చేష్ట క్షేత్రం అనేది గుణ ప్రధానంగా ఉంటుంది అనేది కూడా పత్రిసారి చెప్పారు కదా. మన గుణాలు, మన చేష్ట, మనం చేసే పనులు గుణ ప్రధానంగా. ఓహో, అది ఒక సందర్భంలో ఒకే గుణంలో ఉంటారు. అంతే. 3 కలగాలి. 2 ఇంపాసిబుల్. 3 కాదు, 2 ఇంపాసిబుల్. అచ్చా, 2 కూడా ఉండవు, ఒకటే ఉంటుంది. ఆ క్షణంలో ఒక గుణంలో ఉంటాడు ఎవరైనా సరే. ఆ క్షణం తర్వాత ఇంకో గుణంకు మారిపోవచ్చు, షిఫ్ట్ అయిపోవచ్చు. సో అందరూ 3 గుణాల్లో అటు ఇటు అవుతూ ఉంటాం. అంతే. ఎప్పటికీ సాత్విక గుణంలో ఉండలేదు. ధ్యాన సాధన చేస్తున్నాం అంటే శుద్ధ సాత్వికంలోనే ఉన్నాము, ఉంటాము, ఉండాలి అనుకుంటారు. ఉన్నాము, ఉంటాము, ఉన్నాము, ఉండాలి అనుకుంటాం. అలా అక్కర్లేదు. ఓహో, అది సహజం. అది అంటే శుద్ధ సాత్విక గుణం అనేది వచ్చినా కూడా మళ్ళీ సమయ సందర్భాన్ని బట్టి ఇది వస్తూ ఉంటుంది, ట్రిగ్గర్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు మనం ఒక రజోగుణం తెచ్చుకోవాలి కదా. ఆ సబ్జెక్ట్ నేను మాస్టర్ని, ఈ సబ్జెక్ట్ నాకు తెలుసు అని. ఓకే, వావ్ సార్, అది బాగా అండర్స్టాండింగ్ డెప్త్గా ఇచ్చారు. మరి ఒకప్పుడు ఒకే గుణంలో ఉండడం అంటే శుద్ధ సాత్వికలుగా ఉన్నామని అందులోనే ఉండం మనం. శుద్ధ సాత్విక గుణం ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే 0 అవుతామో అప్పుడు మనసు 0 అవుతుంది. కాబట్టి అప్పుడు ఈ శరీరము, ఆ మనసు కాస్మిక్ మైండ్తో కలుస్తుంది. యూనివర్సల్ మైండ్కి అలైన్ అయి ఉంటుంది, అలైన్ అవుతుంది. కాస్మిక్ మైండ్ కలిసినప్పుడు ఏమవుతుంది? నీ ప్రమేయం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏమో చేయాలనుకున్నారో, చేయించాలనుకుంటారో ఈ 0 మైండ్తో చేయిస్తారు. అంటే గుణాలకు అతీతుడైనాడు. ఇప్పుడు ఏ కర్మ చేసినా వాడికి అంటుకోదు. ఎందుకు? వీడి మనసులో లేదు. కాస్మిక్ మైండ్ అంటే ఆ విశ్వ చైతన్యంలో ఉండే ఆ కాస్మిక్ మైండ్తో ఈ మైండ్ అలైన్ అయ్యింది. అంటే ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగపడ్డాడు. అంతే. అట్లా శుద్ధ సాత్వికంలోకి వచ్చినప్పుడు ఇన్స్ట్రుమెంటల్గా ఉన్నప్పుడు ఇవేమి ఉండవు, ఏ కర్మలు అంటుకోవు. ఒకవేళ శుద్ధ సాత్వికంలోకి వెళ్ళినప్పుడే ఈ ప్రభావము, ఆ క్షణంలో ఆ గుణంలో ఉంటాం. కర్మ సిద్ధాంతం పనిచేసేది ఎక్కడ? ఈ 3 గుణాల్లోనే. 4వ గుణంలో కర్మ సిద్ధాంతం పనిచేయదు. శుద్ధ సాత్వికుడుగా నిర్గుణిగా ఉన్నప్పుడు ఏముండదు. నిర్గుణిగా ఉన్నప్పుడు మన ద్వారా అది ఫ్లో అవుతుంది. నిర్గుణి అంటే సాక్షిభూతత్వం, ఇంకేది లేదు. నేను వాడుకునేదానికి కూడా లేదు. అచ్చా, మరి శివుడే దానికి అలా ఫ్లో అవుతూ ఉంటుంది, అలా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఆనందంగా ఉంటాడు. భూమి 2గా విడిపోతే శివుడికి ఏం పోదు. ఎందుకంటే ఇంకొక భూమి ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇది విడిపోయింది కదా, ఓకే అంటాడు. ఇంకొకటి ఏర్పడింది, ఓకే అంటాడు. అన్నీ చూస్తూ ఉన్నాడు. ఇంకొకటి మనసు 3 మీద బేస్ అయి ఉంది. ఓకే, దాని యొక్క పునాదులు 3 భూమి మీద అదే ప్రధానమైనటివి. అచ్చా, ఒకటి సమయము. సమయం అనేది దాన్ని ఎవరు? ఆత్మకు కాదు. ఆత్మకు సమయమే లేదు. మనం ఈ బాడీ వదిలిన తర్వాత సమయం ఏడుంది? అంతే. ఎప్పుడు కావాలంటే అప్పుడు రా. నీ సిలబస్ ఎప్పుడన్నా చదువు, నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు చదువు. అంతేగాని ఈ సమయంలో చదవాలి,
ఇప్పుడే ఎగ్జామ్ రాయాలి ఈ డెడ్లైన్ అని మార్చిలో సెప్టెంబర్లో ఇది అంత లేవు. చనిపోయిన తర్వాత ఈ భూమిలోనే అంటే సమయం ఉంది. ఎవరు క్రియేట్ చేశారు? మనసే, అంటే నేచర్. ఓకే, నేచర్ క్రియేట్ చేసింది అంటే మనసు. అంటే సమయము పట్ల ఎంతో వినమ్రతతో దాన్ని అర్థం చేసుకొని దాన్ని కానీ మనం పాటిస్తే సమయాతీతానికి వెళ్తాం. అంటే 4వ గుణం. గుణాతీతం అంటే ఏంటి? సమయాన్ని కూడా దాటేస్తావు. ఎందుకు? మనం వాల్యూ ఇచ్చాం, మీరు టైం ఇచ్చారు 9 గంటలకి, ఎవరు వచ్చినా రాకపోయినా మీరు ఉన్నారు అంటే అక్కడ రికార్డ్ అయిపోయింది. ఈ మనిషి దానికి విలువ ఇస్తున్నాడు. రేపొద్దుట మీరు వెళ్ళలేదని ఆ ఫ్లైట్ వెళ్ళదు, తెలుసా మీకు? ఎందుకు? సమయం చేత కదా, అన్నీ ఉన్నాయి. అక్కడ ఇంజిన్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఏదో గొడవ అవుతుంది, ఎవరో ఏమి చేస్తారు. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మీ బ్యాగ్ చెకింగ్ అయిన తర్వాత మీరు ఎక్కే అంతవరకు ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు. మీరు వెళ్ళిన తర్వాత అన్నీ క్లియర్ అయిపోతుంది, వెళ్ళిపోతారు. అంటే ఆ ఫ్లైట్ని కూడా, అంటే ప్రకృతిలో దేన్నైనా సరే మేనేజ్ చేయగల శక్తి సమయానికి ఉంది. ఆ సమయానికి విలువ వచ్చినప్పుడు ఈ ఆత్మ దాన్ని అనుగుణంగా జీవించగలదు. ఓకే, అంటే ఆత్మ శక్తితో ఆధిపత్యము ప్లస్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇది ఆధిపత్యం అని అనుకోకూడదు మనం. అదే సామరస్యము, హార్మోని అంటారు. కోఎగ్జిస్టెన్స్. హార్మోని అంటే వీళ్ళకి దాని మీద అనుభవం ఉంది, దాన్ని నిర్లక్ష్యం చేయలేదు కాబట్టి వీళ్ళకి అవసరమైనప్పుడు సమయానికి విలువ ఇచ్చినప్పుడు ఈ ఆత్మశక్తి ద్వారా అవి ప్రకృతి అలా నడిపిస్తుంది, ఆ అలైన్మెంట్ ఇస్తుంది. ఎస్. ఓ వావ్, అది నిజమే. ఇక్కడ గురువులు ఎప్పుడు ఆధిపత్యం చేయరు. లేదు లేదు, ఇప్పుడు ఇది రావద్దు ఇది అనరు, ఇది ఇలా ఉండాలి, ఇప్పుడు జరిగేది ఇది అనేది మాత్రమే ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి ప్రకృతి ఏం చేస్తుంది? గురువు వాక్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది? చూడండి, గురువు ఎన్నో జన్మలు సాధన చేసి తపించి ఒక శిష్యుడి కోసమే ఎన్నో జన్మలు ఎత్తాడు, ఒక్క శిష్యుడి కోసం. మరి అటువంటిది సమయము గురువు వెనకలు ఎందుకు ఉండదు? నిజమే సార్, మనకు అర్థం కాదు. సమయం ఒకటి ప్లస్ ప్రకృతి ఒకటే చెప్పారు కదా. ఇప్పుడు పత్రి సార్ మనకు ఎక్కడ వైజాగ్లో ధ్యానమహా 2011 ధ్యానమహా చక్రం జరిగింది కదా. తను అన్నీ చెప్పినప్పుడు ప్రోగ్రామ్ మొత్తం అయిపోయి నెక్స్ట్ డేకి ముందు రోజు మనం ఉన్న స్టేజ్ మొత్తం నీటి బీభత్సం అన్ని లేచిపోయినాయి. తను అనుకుంటే ఆపడానికి లేదు అక్కడ, తనకు తెలుసు అది అలా జరగాలి, జరిగేది చూశారు. ఇంకొకటి స్టేజ్ ఆల్రెడీ రెడీ పెట్టారు. అవును, 11 రోజుల ముందే. అవును, ఒక పెద్ద స్టేజ్. అది నిజంగా సార్ సంభ్రమ, ఆశ్చర్యం ఆ రోజు. అవును, మనం అది అప్పుడు 10-9 రోజులు చేసిన సాధనతో నీటి మట్టమై మళ్ళీ ఇటు వచ్చి ఇక్కడ ఉండడం, ఇది ఎందుకు అబ్బా, ఇదెందుకు? ఫస్ట్ నుంచి ప్రశ్నే, లాస్ట్ రోజు దొరికింది మనకి. అంటే ఆ అలైన్మెంట్ ఆ విధంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జాంపుల్ తోటి ద్వారకా తిరుమలలో శ్రీనివాస పిరమిడ్ ఉంది. అప్పుడు వెళ్ళాము. అసలు అన్నీ రెడీ చేశారు. 3 గంటలకు కొట్టింది సార్ వర్షము, బీభత్సము. వీలేసింది మొత్తం పోయింది, చెట్లు పడిపోయినాయి, కరెంట్ లేదు, మొత్తం ద్వారకా తిరుమల మొత్తం. ఏం చేసేది ఏమీ లేదు. పత్రి మేడం కూడా వచ్చేసారు, అందరూ వచ్చేసారు. ఇంకా స్టార్ట్ అవ్వాలి సాయంత్రం. ఏం చేస్తారు? సో శివరామప్ప ప్రతి నెల క్లాసెస్ ఉన్నాయి కానీ దానికోసము వాళ్ళు ఉన్నారు, బాలరాం ప్రతాప్ గారు కానీ సాంబశివరావు గారు, ఒక షెడ్ వేసి ఉన్నారు సైడ్లో, రేకులు వేసి అది చేసేదానికి. అది ఉపయోగపడింది దీనికోసం. చూడండి, సో ప్రోగ్రామ్ ఎప్పుడు ఆవలేదు, క్లాస్ జరుగుతున్న ఉపయోగపడ్డా. ఇదంతా అయిపోయింది. ఎలా అన్నారు? ఎలానా అవుతుంది అని అక్కడ పెట్టారు. మార్నింగ్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, ఇది ఎలాగ పడిపోయిందో యథాతథంగా మళ్ళీ చేసేసారు. ఈవినింగ్ అయింది, పోయింది, ఆటోమేటిక్గా ప్రతి వేద మంత్రాలు అయినాయి, జ్యోతి ప్రజ్వలన అయింది, క్లాస్ కూడా అయిపోయింది. వీళ్ళు వెళ్ళిపోయారు విరామానికి. పొద్దుట వచ్చి చూసేసరికి ఈ పడిపోయిన దాన్ని యథాతథం చేసేశారు. అంటే మనిషి అనుకుంటే కంప్లైంట్ చేయకుండా ఈ దేన్నన్నా సృష్టిని ప్రతి సృష్టి చేయగలడు. అంటే సరి అయిన దానికి ఉపయోగించే విధంగా మనందరినీ సారు ప్రకృతిని తిట్టొద్దు, అయిపోయిన దాన్ని ఏం చేయొద్దు. కానీ నీ యొక్క టాలెంట్ని వారం రోజుల నుంచి వేసిన స్టేడియంని లేకపోతే దాన్ని 4 గంటల్లో కూడా చేయగలవు నువ్వు,
లేకపోతే నీ కెపాసిటీ నీకు ఎలా తెలుస్తుంది? ఎస్ సార్. సో గురువు ఏదన్నా అనుకుంటే అది మన శక్తిని బయటికి తీసుకురావడమే కానీ మనల్ని పరీక్ష చేయడము. అంటే ఇక్కడ గురుకృప గురించి కూడా బాబాజీ వారు చెప్పారు. ఎస్, గురుకృప లేనిదే ఎవరు ఆధ్యాత్మికతలో ముందడుగు వేయలేరు. ప్రకృతిలో అన్ని ఇబ్బందులు ఉంటాయి, దాన్ని లైట్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ గురుకృప పనిచేస్తుంది. ఇది రియల్గా వండర్ఫుల్ సార్. ఈ అందరికి అనుభవాలే. మొట్టమొదటి పిరమిడ్ వచ్చే రోజు అప్పుడు అర్థమైంది మనకు పత్రి సార్ కృప ఎలా ఉంటుందనేది. కృప లేకపోతే అంత ఈజీగా ఆ పిరమిడ్ నిర్మాణం జరగదు. మనల్ని ముందు పెడుతున్నారు తప్ప వెనుకుండి నడిపించేది అంతా ఆ గురువులే సార్. ఎస్, పిరమిడ్ నిర్మాణాల దగ్గర మనం ప్రాక్టికల్గా ఇది గమనించాం. ముఖ్యంగా నైట్ ఆ ప్రాసెస్లో ఆ వర్క్ జరిగేటప్పుడు వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో గురు కృప గురించి, మన మానవుని యొక్క అనంతమైన శక్తి గురించి కూడా చెప్పారు. ఇప్పుడు రెండోది ఒకటి అనుకున్నాం, ఏది మనసు క్రియేట్ చేసేది సమయము. మనసు లేకపోతే సమయం లేదు, చూసుకోండి. అంతే కదా. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, మనసు ఏం చేస్తుంది? అనుభూతి చెందుతుంది. మనం తింటున్నాం ఆహారము, నాలుగు కాదు అనుభూతి చెందేది మనసు. వింటున్నాము ఆ పాటని, దాని ఫీలింగ్ ఎవరు? మనసు అనుభవిస్తుంది, చెవులు కాదు. సో ఏది మనం తీసుకున్నా ఈ 5 సెన్సెస్ నుండి అనుభూతి చెందేది, అది మెమరీలో వేసుకునేది ఎవరు? మనసు. సో దానికి అది గుణము. ఏదన్నా మాట్లాడుతున్నాము, నాకు చిన్నప్పటి నుంచి ఇది తెలుసురా అంటే ఎక్కడి నుంచి వస్తుంది? లోపల ఉన్న మెమరీ, మనసులో ఉంది, అది బయటకు వస్తుంది. సో ఈ జీవితం ప్రకారము ఇప్పుడు తీసుకునే అనుభూతులు కానీ తర్వాత ఇది కానీ రెండు అదే చేస్తున్నాం. రెండు, ఒకటి కొత్త అనుభూతులు, పాత అనుభూతుల నుంచి అనుభవాలు. ఓకే ఓకే, వండర్ఫుల్ సార్. సో మొత్తం మీద రెండిటి మీద నడుస్తుంది అంటున్నారు. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. మరి ఒక రోజుని మనం ఎలా గడపాలి, ప్రణాళిక వేయాలనేది బాబాజీ చెప్తారు. ఫస్ట్ అంటే రోజు లేచిన వెంటనే ప్రశాంతంగా ఫస్ట్ అవర్లో ప్రశాంతంగా ఉండి ప్రకృతిని గమనిస్తే, చిన్న చిన్న పనులు, ప్రకృతిలో చిన్న చిన్న పనులు గమనిస్తే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. మీరేం చేయకండి, లేచిన వెంటనే చిన్న చిన్న పనులు, అంటే ఆ పక్షులు సౌండ్, తర్వాత మీరు మిమ్మల్ని లోపలికి వెళ్ళి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏదైనా పని చేసేటప్పుడు ఎలాగా, ఈ చిన్న చిన్నవి కానీ గమనిస్తే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లేచిన తర్వాత ఈ అవగాహన అనేది రోజంతా ప్రశాంతంగా నడుస్తుంది. అలా కాకుండా లేచిన వెంటనే దూకేయడం, ఏదో పెండింగ్ ఉందని ప్రశాంతత లేకుండా దూకేస్తే గందరగోళంగా నడుస్తుంది. అందుకే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లేచిన వెంటనే ధ్యానం చేయమంటారు సార్. అప్పుడు ఏమిటి, వింటున్నాము, పాల్గొంటున్నాము, మనకు ఏం చేయాలో ఒక ప్రణాళిక వచ్చేస్తుంది మైండ్కి. ఆ ప్రణాళిక వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ ఈజీ అవుతుంది. దిగిన తర్వాత నేను 6 కొట్టాలని 4 కాదు, ప్రిపేర్ అయితే ఫిజికల్గా వామప్ అయ్యి అప్పుడు కొడతావు. దూకిన వెంటనే నేను కొట్టేస్తామంటే. సో ఈ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవరు మనము ధ్యానానికి, స్వాధ్యాయానికి ఒక్క పేజైనా చదవమంటారు సార్. ఒక్క పేజైనా చదవండి, ఏమవుతుంది? ఆత్మస్థితి తెలుస్తుంది. ధ్యానమైంది, ఇదయింది. ఆటోమేటిక్గా పిఎంసి చూడండి ఒక 10 నిమిషాలు. ఎందుకంటే ప్రతిరోజు మనకి ఎప్పుడు కావాలంటే పత్రిజీ సందేశం ఉంది, మాస్టర్ల సందేశం ఉంది. అది ఎక్కువ ఉండవు, షార్ట్ వీడియోస్. ఈ 3 చూసినప్పుడు ఏమవుతుంది? ఆ రోజు ప్రశాంతంగా నైట్ టైం మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి. పొద్దునంతా చూసింది ఎలా ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేసి దాని రివ్యూ. అంటే బాబాజీ వారు ఒక రోజుని ఎలా అద్భుతంగా గడపాలో కూడా చెప్పారు. ఎస్, వాహ్. ఇప్పుడు అలాంటి చిన్న విషయాలు కూడా ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడుతుంది. చిన్న విషయాలే పనికొస్తాయంట, అది పెద్ద విషయాలు పనికిరావు. పత్రి సార్ అదే చెప్పారు, చిన్న చిన్న వాటి మీదనే బాగా గమనంతో ఉండండి, పెద్ద ఆటోమేటిక్గా సెట్ అవుతాయని. ఒక రోజుని ప్రణాళిక వేయాలి అంతే. 24 అవర్స్కి ప్రణాళిక ఉండాలి. పొద్దున్న లేవగానే ధ్యానంతో ప్రారంభించాలి, శాంతిగా ప్రశాంతంగా ఆత్మ జ్ఞానంతో ప్రారంభించాలి. వావ్ వావ్ వావ్. సో ఆ రోజంతా మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకుంటే ఈవినింగ్ ఒక రివ్యూ. సో ఇది బాబాజీ వారు నీలకంఠం గారి ద్వారా అందించారు. అవి 3 అనుకున్నాం కదా. మనసు సమయాన్ని క్రియేట్ చేస్తుంది. ఓకే.
రెండోది ప్రదేశాన్ని క్రియేట్ చేస్తుంది, ఉమ్. మూడోది కారణాన్ని ఇస్తుంది. ఈ మూడు మనసు చేతిలో ఉంటాయి. వెళ్ళిపోయేటప్పుడు కానీ కోరికలతో వెళ్ళిపోతే బాడీ భూమి మీద ఉండిపోతుంది, మనసు ఆత్మ రెండు పైలోకాలకు వెళ్తాయి. ఎందుకంటే కోరిక ఉంది కాబట్టి. కోరిక లేనివాడు మాత్రమే ఆత్మ ఒకటే పైకి వెళ్తుంది. కోరిక ఉంటే రెండు అటాచ్ అయ్యి వెళ్తాయి. అంటే నెక్స్ట్ జన్మకి ఏది ప్రణాళిక, ఏది బీజం వేస్తుంది? మళ్ళీ ఈ మనసే. పోయేటప్పుడు పట్టుకపోయినా ఈ మనసు, ఈ కోరికే, చిన్న కోరికైనా ఇదే నెక్స్ట్ జన్మకి పునాది. అదే ఆత్మ మాత్రం వెళ్ళింది అనుకోండి, ఏ బంధం లేకుండా, అప్పుడు వస్తే రావచ్చు, రాకుండా ఉండొచ్చు. ఎందుకంటే మనసు లేదు అక్కడ. కానీ మనసుతో వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది ఇంకొక జన్మకి పునాది వేస్తుంది. సో ఒకటి కారణ సంబంధం ఎవరి చేతిలో ఉంది? మనసు చేతిలో ఉంది. ప్రదేశము అంటే ఈ ప్లేస్లో పుట్టాలి, అక్కడ పుట్టాలి అంటే అక్కడ బంధం ఉంది కాబట్టి, బంధాన్ని బట్టి, ఆ బంధాన్ని బట్టి, లేదా నేర్చుకోవడాన్ని బట్టి కూడా, నేర్చుకోవడానికి కూడా, నేర్పించడానికి కూడా ఏదైనా మనసే. ఓహో, ఆ. అంటే జ్ఞానం ఉంటేనే మనసు శుద్ధి అయి ఇవన్నీ కరెక్ట్గా మనం వెళ్ళిపోతాం. ఓ, ఏది మిస్ అయినా, మిస్ మ్యాచ్ అయినా మళ్ళీ ఈ మూడు ఎంచుకొని మళ్ళీ నెక్స్ట్ జీవితం స్టార్ట్ అవుతుంది. ఏది ఏముండదు, మళ్ళీ స్టార్ట్ చేస్తాం అంతే. స్టార్ట్ చేస్తాం. చదివిందే చదువుతాం, చూసిందే అంతే. చూస్తాం, చేసిందే చేస్తాం. అంతే. వావ్ వావ్ వావ్. సో ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు మనసు, మనసు ఈజ్ ఈక్వల్ టు ప్రకృతి. అంటే ప్రణాళికతో గనక ఇప్పుడు మనకు ఒక రోజు ప్రణాళిక ఎలా చెప్పారో ఆ ప్రకారంగా చేసినప్పుడు ఎక్కడ ఉన్నా మనం ఉండం అక్కడ. అవును. నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాం, నేర్పియాల్సింది నేర్పిస్తాం, అలా డిటాచ్డ్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఈ రోజు పని అయిపోయింది అని తృప్తిగా పడుకుంటాం కాబట్టి, ఏది క్యారీ ఫార్వర్డ్ కాబట్టి వెళ్ళదు కాబట్టి అక్కడ మనసు శూన్యం అయిపోతుంది. ఆత్మ సూక్ష్మ శరీరం ఎలాగైతే విడుదలవుతుందో మన లోపల ఉండే ప్రాణం కూడా అలాగే వెళ్ళిపోతుంది. అది వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఈసారి అంటే ఈ ఎపిసోడ్లో మొత్తం మనస్సు యొక్క ప్రాముఖ్యతని చెప్పారు. విరాట్ స్వరూపం, విరాట్ స్వరూపం మనస్సు. తర్వాత ఆత్మను వ్యక్తపరచడానికి అడ్డునికి కూడా ఇదే అని చెప్తున్నారు. ఒకరోజు ప్రణాళిక చేసుకుంటే దీంతో అద్భుతంగా మనం ఉన్నత లోకాలకు ఎలా వెళ్తామో కూడా చెప్పారు. అవును. ఉన్నప్పుడు ఎలా ఉండాలి, వెళ్ళిపోతే కూడా ఎలా ఉంటాం అనే ఒక టోటల్ క్లారిటీ ఇచ్చారు. వావ్. ఇంకేమైనా ఉన్నాయా అడిషనల్ పాయింట్స్ సార్? ఇప్పుడు అంటే మనం చివరికి వచ్చాము. నెక్స్ట్ ఎపిసోడ్లో గౌరీ శంకర్ పీఠం గురించి, తర్వాత ఆ బృందంలో ఎంతమంది ఉన్నారు, ఓకే, మహావతార్ బాబాజీ, అక్కడ మనం అసలు బాబాజీ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి, మనం వెళ్దామా లేకపోతే ఆయనే మన దగ్గరికి వస్తారా, ఆ విషయాలు కూడా చెప్పారు. ఆ విషయాలు కూడా చెప్పారు. రాబోయే ఎపిసోడ్లో మనం అది, ఎందుకంటే ఎంతోమంది కోరిక ఉంది వెళ్ళాలని. సో అది సాధ్యమా, ఏం చేస్తే సాధ్యము, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో 16వ ఎపిసోడ్తో మనం ఒక కంక్లూషన్కి వస్తే, అందరూ మన విన్నపం అంటే స్వాధ్యాయం కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ బుక్ తీసుకొని చదివితే ఆ డైరెక్ట్ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతాం. మనం ఓన్లీ పరిచయం చేస్తున్నాం బుక్ గురించి. మీరు చదివారు, మీరు అనుభూతి పొందింది అందరికీ అందిస్తున్నారు, అంతే. సో ఓవరాల్గా ఈ 15 ఎపిసోడ్లు మీరు మాట్లాడడం ద్వారా మీకు యాడ్ అయిన, అంటే మీకు అందిన మీ అనుభవం ఏంటి సార్? చాలా అవగాహన వచ్చింది మనిషి పట్ల కానీ, ఆ పరిస్థితుల పట్ల కానీ, ఒక అంటే ఎలా ఇంకా రిఫైన్ కాగలము. ఎందుకంటే ఎక్కడ కూడా పర్ఫెక్ట్నెస్ అనుకుంటాం కానీ అది ఈ సమయానికే పర్ఫెక్ట్నెస్. రేపు కొత్త పాఠం ఉంటుంది, కొత్తగా ఇంకొంచెం నేర్చుకునేది ఉంటుంది. సో ఆత్మ ప్రయాణము అనంతం అని సార్ ఎప్పుడైతే చెప్పారో, అది ఒక్కొక్క బుక్ చదువుతున్నప్పుడు ఇంకా మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది, ఇంకా ఏదో తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ సమయాన్ని బట్టి నేర్చుకోవాలి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంటే మనకు వచ్చిందంటే మనం చెప్పాలి అనే బాధ్యత కూడా వస్తుంది. మీరు ఎప్పుడు రెడీ అయ్యారో మీరు నేర్పించమని వాళ్ళు కూడా ఫోన్ చేయడం, వ్యక్తిగత సాధన, వ్యక్తిగత జ్ఞాన సాధన అయిపోయినాక విశ్వ ప్రణాళిక సంఘానికి అందించడం అనేది వస్తుంది. అయితే ఇప్పుడు మీకు ఈ నాలెడ్జ్, ముఖ్యంగా ఈ ఎపిసోడ్స్ మీరు చదవడం లెవెల్ 1, అందించడం లెవెల్ 2 కదా. ఇప్పుడు అందిస్తున్నప్పుడు మీరు ఇప్పుడు అనస్తాసియా మేడం గారు చెప్పినట్టు ఒక ల్యాండ్ని క్రియేట్ చేసే పనిలో ఉన్నారు కదా, ఇది అక్కడ ఎలా అప్లై అవుతుంది? రెండు ఒకటేనా అర్థమవుతుంది. ఏమీ ఆశించొద్దు, ఏం జరిగితే దాన్ని గమనించు అంటున్నారు.
సో ఏమి ఆశించము, దాన్ని గమనిస్తున్నాము, చిన్న చిన్న ప్రణాళికలు వేస్తున్నాం. ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది చుట్టుపక్కల ఉండే రైతులకు కానీ, గ్రామాలకు కానీ, బంధువులకు కానీ. కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది ఇది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా మెటీరియలిస్టిక్ బాండేజ్ లేదు. ఒక పని ఒక రోజులో జరుగుతుంది, వాళ్ళేమో 2 గంటల్లో చేస్తారు, కాంట్రాక్ట్ బేసిస్. మనము రోజంతా వాళ్ళు పెట్టుకొని వాళ్ళ చేత మెల్లిగా చేయించి వాళ్ళకి 4 మాటలు చెప్పి ఆ అనుసంధానం అనేది మనకు జరుగుతుంది. అంటే న్యాచురల్గా ఆ ప్రాసెస్లో జరుగుతుంది. కానీ బయటలో అలా కాదు. టైం అంటే ఫాస్ట్గా అయిపోవాలి అనేది. సో అక్కడ లెర్నింగ్ ప్రాసెస్లో తేడా వచ్చేస్తుంది. ఒక పాఠము మీరు దీర్ఘంగా డెప్త్గా వెళ్ళే కొద్దీ బాగా అర్థమవుతుంది. నేను ఎగ్జామ్ రాయాలి అనే ఉద్దేశంతో పాఠం చదివారనుకోండి, ఎగ్జామ్ రాసిన తర్వాత మర్చిపోతారు మీరు. అదైతే నిజం. కానీ నాకు జ్ఞానం కావాలంటే మీరు 10 రోజులు చదివినా, 20 రోజులు చదివినా అది జీవితాంతం ఉండిపోతుంది. ఇంకొకటి పత్రిసారి మనకి ఇచ్చింది ఏంటంటే, ఏ జ్ఞానం అయితే మీరు అంతరాలకు వెళ్తుందో అది నెక్స్ట్ జన్మకి బీజం అవుతుంది, అక్కడ కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది అంటారు. వండర్ఫుల్ సార్. అంటే ఇప్పుడు మనం భూమి మీద ఉన్న వర్క్ని అద్భుతంగా చేయడంతో పాటు, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడంతో పాటు, ఉన్నత లోకాల్లో కూడా మనం అద్భుతంగా ఉండడానికి వినియోగపడేటువంటి అద్భుతమైన విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. సూపర్ సార్. ఫైనల్గా మీ మెసేజ్. మరి ఈ యొక్క మెసేజ్ని మనకి ఇచ్చిన పత్రి సార్కి, పత్రి మేడం గారికి, ఎందుకంటే పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లోనే మరి వాళ్ళిద్దరి ద్వారా మనకు ఈ బుక్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎప్పుడు కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రకృతి అంటే ఆ శక్తి అంటే పత్రి మేడం, పురుషుడు అంటే పత్రి సారు అంటే ఆత్మ చైతన్యం. ఇవి రెండింటిని మనం ఎప్పుడైతే వినయంగా విధేయతగా ఉంటామో ఆటోమేటిక్గా మనకి ఆ వైబ్స్ అనేటివి వచ్చి మన ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కృప ఉన్నప్పుడు, ఆ బ్రీజ్, ఆ చల్లని గాలి ఉన్నప్పుడు ఒక అద్భుతంగా మనము ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తాం. సో అందరికీ పిఎస్ఎస్ఎంలో కానీ బయట వాళ్ళకు కూడా మరి పిఎంసి అనేది ఒక వెన్నెముకై, ఒక దివిటీలాగా వెలుగును చూపించి ఈ భూమి మీద శాంతిని, సౌభ్రాతత్వాన్ని, అందరము ఒక్కటే అంటే మనుషులే కాదు సకల జీవరాశులు ఒకటే అనేది పిఎంసి ద్వారా మరి పిఎస్ఎస్ఎం ద్వారా మనకు చూడాలని మనందరి యొక్క ఆ యొక్క దృఢ నిశ్చయం ఏదైతుందో అది మనం రాబోయే రోజుల్లో చూడగలమనే విశ్వాసంతో అందరి ఇళ్ళకి పిఎంసి వెళ్ళాలి. ఇదే మన యొక్క లక్ష్యం. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మిత్రులారా, ఎపిసోడ్ 15 ద్వారా ద వాయిస్ ఆఫ్ బాబాజీ వారు మనసు యొక్క లక్షణాలను, మనసుకి ఇవ్వాల్సిన ఆహారాన్ని, ఒక అల్టిమేట్ విషయం చెప్పుకున్నాం మనం. మన గుణం ఆ క్షణంలో ఆ గుణంలో ఉంటాము అని. నిర్గుణిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ గుణం లేకుండా ఉంటాం, అది మన ద్వారా ఫ్లో అవుతుంది. తర్వాత ఆత్మశక్తిని వ్యక్తపరచడానికి అడ్డుపడేదే మనకు మనసు అనేది కూడా చెప్పారు. మానవుని యొక్క అనంతమైన ఆత్మశక్తిని చెప్పారు. గురు కృప ఎంత అవసరమో చెప్పారు. ఒక రోజంతా ప్రణాళిక ఎలా ఉండాలి, అద్భుతంగా జరగాల ఆ రోజు అంటే ధ్యానంతో, జ్ఞానంతో ఉండడం. మనకు పత్రిజీ ధ్యాన మహాయజ్ఞాలు, యాగాల ద్వారా చెప్పారు. మార్నింగ్ లేస్తే ధ్యానము, తర్వాత వారిచ్చే సందేశంతో ఆ రోజంతా ప్రణాళిక ఒకటి ఉంటుంది. మళ్ళీ నైట్ ధ్యానంతో అది క్లోజ్ చేస్తాం మనం. రోజంతా అద్భుతంగా ఉండాలి అంటే ధన్మని వర్క్లోకి ధన్మని జంప్ చేయకుండా ధ్యానంతో, జ్ఞానంతో స్టార్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని మళ్ళీ ఈవినింగ్ రివ్యూ చేసుకుంటే మరింత అద్భుతంగా ఎదుగుతాం. సో ఈ వాయిస్ ఆఫ్ బాబాజీ అనే పుస్తకం పత్రి మేడం ద్వారా అందించబడిన ఈ పుస్తకాన్ని వారు చదివి, వారు అనస్తాసియా వారు చెప్పినటువంటి ఒక ల్యాండ్ని క్రియేట్ చేస్తున్నారు. ఆల్రెడీ ల్యాండ్ ఉంది, దాన్ని గమనిస్తూ ఇంట్యూషన్ ద్వారా, ప్రకృతి ద్వారా ఏం చెప్పబడితే అది చేసుకుంటూ వస్తున్నారు. వారు అనుకుంటే ఫాస్ట్గా చేయొచ్చు, అలా కాదు. ఎక్కడ ఏమి జరగకుండా న్యాచురల్గా జరిగే మెథడాలజీలో వెళ్తున్నారు. సో మనస్సు ఉంది అంటే టైం ఉంటుంది, మనస్సు లేదు అంటే కాలాతీతంగా వెళ్తాం. ఈరోజు అద్భుతంగా ఇంకొక విషయం ఏం చెప్పుకున్నామంటే, వారి ద్వారా చెప్పబడింది ఏంటి అంటే బాబాజీ వారు
మనం ఇక్కడ తెలుసుకున్న ఈ విషయాలు మనల్ని మనం ఉన్నతీకరించుకోవడంతో పాటుగా ఇక్కడ జరిగే ప్రతిదాన్ని అద్భుతంగా చేయడంతో పాటు మనం ఉన్నత లోకాల్లో కూడా ఈ విధంగా అద్భుతంగా ఉండడానికి వినియోగపడుతుంది అనేటువంటి అల్టిమేట్ విషయాలు ఇవాళ తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, మనం పిఎంసికి సపోర్ట్ చేయాలి అంటే ఈ వీడియోని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేస్తూ అందరికీ షేర్ చేయాలి. తర్వాత ఎవరైతే ఏ విధంగా సహాయ సహకారాలు అందించగలరో అందిస్తూ పిఎంసిని మనం ఎంత బలోపేతం చేస్తే, సపోర్ట్ చేస్తే ఇలాంటి అద్భుతమైన విషయాలు ప్రపంచానికి అందించడం జరుగుతుందని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.